మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు. సురేష్ గారు నల్గొండ నుంచి. సురేష్ గారు నమస్కారం అండి. సురేష్ గారు నమస్కారం. మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మీరు మళ్ళీ కూడా అయితే ప్రయత్నించవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మాలతి గారు ఏం చేస్తూ ఉంటారంటే డివోర్స్ వేస్కి అప్లై చేస్తుంటారు కోర్టులో. అది రాకముందే సెకండ్ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది బయట. సో ఇది ఎలా పరిగణించబడుతుంది? కోర్టు ఇది ఎలా చూస్తుంది? అసలు మీరు చెప్తే నమ్మరు. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 10 మెసేజెస్ వస్తే అందులో 2 మెసేజెస్ ఇదే క్వశ్చన్. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేస్తూ ఉంటారు, లేకపోతే కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో అందులో వచ్చే 10 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే మేడం ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తోని గొడవలు ఉన్నాయి, ఆమె 498 అని వేసేసింది, కోర్టులో డివోర్స్ నడుస్తూ ఉంది, సరే ఎట్లా డివోర్స్ అయిపోయింది, ఏదో అయితే సెటిల్ అవుతుంది, ఇంకా దానికి టైం పడుతుంది కదా, సో మరి నేను సెకండ్ పెళ్లి చేసుకోగలుగుతాను ఈ లోపల, ఏమవుతుంది, ఎట్లా అది క్రిమినల్ అఫెన్స్ కాదు కదా, జస్ట్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ కాబట్టి ఎట్లా విడాకులు ఫైల్ అయింది, దానికంటే ఎక్కువ ఏముండదు, పో తీసుకోమని జైల్లో పెట్టగలుగుతారా అంటే అట్లా కూడా లేదు కదా. సో అలా అడుగుతుంటే నాకు అసలు ఏం చెప్పాలని అర్థం కాదు. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే సొసైటీలో ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, సొసైటీలో ఒక ఫ్రేమ్ వర్క్ అనేది సొసైటీ ఏర్పరచుకుంది. ఏంటి అది, మనము కొన్ని ఎథిక్స్ పాటించాలి, ఓకే, కొన్ని వాల్యూస్ ఉంచాలి, సేమ్ టైం చట్టాన్ని గౌరవించాలి. మనం చట్టాన్ని గౌరవిస్తేనే చట్టం మనం గౌరవిస్తుంది. ఎందుకు చెప్పాలా, మనం కనుక దానికి వాల్యూ ఇస్తేనే రేపు పొద్దున్న అది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇష్టపూర్వకంగా అగెయిన్స్ట్ లా పోయి ఇల్లీగల్గా పనులు చేసుకుంటూ పోతే రేపు మీకు ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయి, రేపు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చెప్పా సెకండ్ వైఫ్ ఉంది, పెళ్లి చేసుకుని నెక్స్ట్ డే నుంచి హస్బెండ్ ఆమెను టార్చర్ పెట్టింది అనుకోండి, ఆ సెకండ్ వైఫ్ ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళి హస్బెండ్ అని చెప్పుకోగలుగుతుందా? అయిపోయింది అక్కడే. సో మీ రైట్సే లేవు మీకు. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళకండి. ఓపిక బట్టి ఫస్ట్ మ్యారేజ్ మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాతనే, మొత్తం డివోర్స్ అయిపోయిన తర్వాత అవసరమైతే ఇవాళ డిగ్రీ వస్తే రేపు చేసుకోండి, కానీ మొత్తం చట్టరీత్యా మీ విడాకులు అంతా టోటల్ క్లోజ్ చాప్టర్ అయిన తర్వాతనే రెండో పెళ్ళికి వెళ్తేనే అన్ని విధాలుగా మీరు మెంటల్లీ కూడా పీస్ఫుల్ ఉంటారు. లేకపోతే అది టెన్షన్, ఎందుకంటే ఒకటి అవుతుంది. ఇంకోటి చాలా మంది తెలియని విషయం ఏంటంటే చీటింగ్ కేసు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐపీసీలో బైగమి అనేది క్రిమినల్ అఫెన్స్ కాకపోవచ్చు, బట్ స్టిల్ చీటింగ్ జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇండైరెక్ట్గా చీట్ చేసినట్టు. సో ఆ చీటింగ్ కేసు అవే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏదో ఒక రకంగా మీరైతే ఇరుక్కోపోతారు కదా. సో అలాంటివి చేయకుండా సెకండ్ డివోర్స్ మాత్రం అయిపోయినాకనే సెకండ్ మ్యారేజ్ చేసుకోండి. ఓకే, ఇందాక సురేష్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఈ కోర్టులో కేసు నడుస్తుంది సార్, అది డివోర్స్ కేసు వేయలేదు, ఏంటంటే 490 కేసు అయ్యింది. మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి సురేష్ గారు. ఓకే సార్ మీతో పెడుతున్నాను. ఏమైందంటే 490 కేసు అయితే అయింది 2020లో. ఆ తర్వాత ఎంసీ కేసు వేసింది, డీవీసీ వేసింది ఆ మేడం. అయితే ఏమైందంటే ఎంసీలో మెయింటెనెన్స్ కేసులో జైలు కూడా వెళ్ళాము. మెయింటెనెన్స్ కేసులో జైలుకి వెళ్ళారా? పంపించారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది 498, ఆమె మాత్రం రావట్లేదు, డివోర్స్ ఏమో ఇవ్వట్లేదు. మన పరిస్థితి ఎలా సార్? ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి? అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు? 6 years, ఆల్మోస్ట్ 20 సార్. 2020 నుంచి. 2020 నుంచి? అవును సార్, 20లో కేసు అయింది, అప్పటి నుంచి సార్. ఓకే, ఇప్పుడు కేసు మీ ఒక్కరి మీదే పెట్టారా, మీ పేరెంట్స్ మీద అలా కూడా కేసు పెట్టారా? పేరెంట్స్ మీద కూడా అయింది సార్. పేరెంట్స్ మీద అయింది. పేరెంట్స్ కూడా మేము వాయిదాలకు తిరుగుతున్నాం 498లో. డివిసి అండ్ ఎంసీలో ఆల్రెడీ ఫైనల్ అయింది, రివార్డ్ అయింది. దాని మీద నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది. 1 month జైలు, దాని గురించి మరీ వచ్చాము. అడ్వకేట్ పెట్టుకున్నారా అండి? సార్ అడ్వకేట్ ని పెట్టుకున్నారా? పెట్టుకున్నాం సార్. మరి ఆయన ఏం చెప్తున్నారు? సార్ ఏమంటున్నారు అదే అర్థం కాదు. డివైస్ లో సేఫ్ అయితే వెళ్ళిరా, మెయింటెనెన్స్ ఇవ్వలేం కదా. ఏంటండి మీ మాటలు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. నేను మెయింటెనెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళమని జైలు వచ్చాను. ఇప్పుడు 498 రన్ అవుతుంది. ఆవిడ గారు డివోర్స్ ఇవ్వట్లేదు. అంటే అది ఫాల్స్ కేసా, లేకపోతే నిజంగానే మీరు తప్పు చేశారా?
నేను తప్పు చేయలేదు సార్, అదే పరిస్థితి నాకు. అని మేము అడిగేది ఏంటంటే నేను తప్పు చేయలేదు, తనేమో నా మీద ఏదో అబంధం అంటే అనుమానం అబంధం వేసి తను మరి అది కోర్టులో ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారండి? మేము ఎవరికి వాయిస్ వినిపించాలి అర్థం కావట్లేదు సార్. అంటే ఇప్పుడు మీరు ఫాల్స్ కేసు అంటున్నారు, అడ్వకేట్ని పెట్టుకున్నారు, కోర్టులో ఎందుకు అది ఫాల్స్ కేసు అని మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు? నేను రీసెంట్గా ఏం చేశానంటే 2023 నుంచి నాకు హెల్త్ బాగాలేక నేను కోర్టుకి అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకి అటెండ్ అవ్వకపోతే ఎంసీబీబీసీలో ప్లాన్ అయిపోయింది వన్ సైడ్. 498 రీసెంట్ గా నేను మళ్ళీ రికాల్ పెట్టించుకొని ఈరోజే మేము వెళ్ళొచ్చాము. మరి 498 లో అది ప్రూఫ్ అంటే ఆమె ఏం చేయలేదు, నేనేం చేయలేదు. వాస్తవానికి అయితే నేను ఎటువంటి టార్చర్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ నేనేం చేయలేదు. అబద్ధంగా నా మీదనే ఉల్టా చేసేసి తను కోర్టు చుట్టూ మమ్మల్ని సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమైందండి? సెటిల్మెంట్ కి దీనికి సార్ సెటిల్మెంట్ మీ మాటలు బ్రేక్ అవుతున్నాయండి సార్. సెటిల్మెంట్ అంటే అర్థం కాదు. సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటున్నా? ఏ సెటిల్మెంట్ ఏమని అడగలేదుగా. ఓకే, సెటిల్మెంట్ తను అడగలేదు. సెటిల్మెంట్ కూడా ప్లాన్ చేశాం కానీ సెటిల్మెంట్ కూడా రావట్లేదు. పెద్ద మనుషులకు రావట్లేదు, కోర్టులో సెటిల్మెంట్ చేసుకుందామంటే రావట్లేదు. ఆ మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వండి లేదంటే జైలుకి పోమని పంపించింది. పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు ఉన్నారు సార్. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆవిడ దగ్గరే ఉన్నారు. ఆ పిల్లలు కూడా చూడనివ్వట్లేదు. ఎంత వయసు ఉంటుందండి పిల్లలది? పిల్లలది ఇప్పుడు 12-13 years దాకా ఉంటారు సార్. ఓకే, ఫస్ట్ అండి ఒకటి చెప్తాను మేడం. ఎప్పుడైనా సరే అంటే ఇది మీ ఒక్కరికే కాదు, వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్న విషయం ఏంటంటే సివిల్ కేసెస్కి మిగతా కేసెస్కి మీరు కోర్టు వెళ్ళకండి, అడ్వకేట్స్ చూసుకుంటారు. కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైనా ఉంటాయి, ఎగ్జాంపుల్ విడాకులు, మెయింటెనెన్స్, చైల్డ్ కస్టడీ, ఇట్లాంటి కేసెస్కి ఖచ్చితంగా పార్టీస్ కోర్టుకి వెళ్ళాలి. ఓకే, మీ ప్రజెన్స్ ఇన్ ద కోర్ట్ మ్యాటర్స్. అంటే మీరు కోర్టుకి వెళ్ళి మిమ్మల్ని మీరు చూపించుకోవాలి జడ్జికి. వీలైనప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మీరు చెప్పాలి. మీ ప్రజెన్స్ అనేది చాలా డిఫరెన్స్ చేస్తుంది కోర్టులో. సో మీరు వెళ్ళకుండా కూర్చుంటే ఓన్లీ కోర్ట్ ఏదో డేట్ వస్తుంది లేదా లాయర్స్ ఏదో చూసుకుంటారు కాదు. ఇద్దరు పార్టీస్ కంపల్సరీ అపియర్ కావాలి. అపియర్ అయితే ఏంటంటే సీరియస్నెస్ వస్తుంది, ఆ కేసులో సీరియస్నెస్ అనేది కనిపించాలి. అండ్ ఈవెన్ జడ్జిలకు కూడా అర్థం అవ్వాలి, ఓకే పార్టీస్ ఈ విషయంలో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ముందుకొచ్చి ఏదో క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు, ముందుకొచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఈ కేసు తొందరగా అవ్వగొట్టాలనుకుంటున్నారు అని జడ్జిలకు కూడా అర్థమవుతుంది. మీరు అపియర్ కాకుండా ఉంటే మాత్రం అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సాగుతూనే ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం వ్యూవర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీ కేసు వరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు 2020లో మీకు 498 కేసు అయింది. విడాకులు ఫైల్ అయిందా? విడాకులో మీరు ఆమె ఏం పెట్టలేదు, మరి మీరేం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆమె రావట్లేదు కాబట్టి విడాకులు అడిగినా కూడా ఇవ్వడానుకున్నాము, ఆమె సంసారానికి వచ్చినా తీసుకోవడానుకున్నాము. ఓకే, మీరు పెద్ద మనుషులతో ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా ఆమెతో? మాట్లాడించినాం మేడం, మా ఊరు వాళ్ళతో కానీ వాళ్ళ ఊరితో మాట్లాడించినా కూడా నేను పెద్ద మనుషులకు రాను, ఏదన్నట్టు కోర్టులో చూసుకుంటాను, కోర్టుకు రమ్మనండి అని. అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, సరే ఓకే 498 అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టింది, మీరు ఏం చేయముందుకే ఫాల్స్ కేసు పెట్టింది, 498 నడుస్తుంది, డివోర్స్ నడుస్తుంది, మెయింటెనెన్స్ నడుస్తుంది. బట్ యాక్చువల్ స్టోరీ ఏంటి? ఆమె మీకు ఇప్పుడు ఇద్దరు పిల్లల తర్వాత మీ ఇద్దరికి పడకపోవడానికి రీజన్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మేడం లవ్ మ్యారేజ్ మేడం. యాక్చువల్లీ ఓకే, లవ్ మ్యారేజ్ అయితే యాక్చువల్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2009లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. 2011-12 నుంచి మాకు ఈ గొడవలు, ఇంటికి పోవడం, పిలిచే రాకపోవడం, మళ్ళీ మహిళ కేసు వెళ్ళి తీసుకుపోతలేడని చెప్పేసి 2 years వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి మళ్ళీ తీసుకుపోతలేడని కేసు పెడితే మళ్ళీ వచ్చి తీసుకురావడం, మళ్ళీ ఒక 1 year 6 months ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా 10 years అయిపోయింది మేడం. ఒక 15 years నుంచి సాగుతుంది ఇలాగ 10 years. అసలు ఆమె ప్రాబ్లం ఏంటి? ఓకే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది కదా, ఆమె ప్రాబ్లం ఏమని చెప్తుంది? అయితే నేను ఎవరితో మాట్లాడిన వాళ్ళతో ఎందుకు రావు, ఇంటికి ఎందుకు తప్ప చేయకుండా వెళ్తున్నావు అంటే నా మీద అనుమానం అని చెప్పేసి ఒక బ్రాండ్ అదే నేమ్ పెట్టేసి అందరు పెద్ద మనుషులల్లా గొడవలల్లా అనుమానిస్తాడు, నేను అందుకే పోను అని. ఓకే, సో చెప్తుంది మేడం. మీరేమైనా ట్రై చేశారా మాట్లాడడానికి? మేడం మీరు ట్రై చేశారా మీ వైఫ్ తో మాట్లాడడానికి, తిరిగి రమ్మని చెప్పి? లేదు మేడం, నేను నా ఫోన్ టేకప్ చేయలేదు. ఆమె జాబ్ చేస్తారా? తను ఏం తెలియదు మేడం. నేనంటే
ఆమె వేరే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుంది, నాకు తెలియదు. ఎక్కడ ఉంటారండి మీ వైఫ్? నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మేడం, ఎందుకంటే నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను వాస్తవానికి. మీరు ఎక్కడ ఉంటారు? నేను మా ఊర్లో ఉంటాను. నేను మీదే ఊరండి? ఇక్కడ నల్గొండ చండూరు మేడం. అది మీ వైఫ్ కూడా నల్గొండనా వేరే ఊరా? నల్గొండ పక్కనే 4 కిలోమీటర్ ఉంటుంది నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, నల్గొండ మండలం అనేది. ఓకే, మీ కేసు నాకు అర్థమైందండి. మీకు రెమెడీస్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు 498A కేసు ఏదైతే ఉందో, సరే మీరు జైలు ఎంత మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది మీ మీద? డివిసిలో 9 lakhs వేసింది 2023 నుంచి కంటిన్యూగా. ఎంసీలో 9 lakhs అయింది 2023 నుండి. ఆలిమని అయితే 9 lakhs ఏంటి? 9 lakhs మెయింటెనెన్స్ అని, పిల్లలకు 5,000 అని 10,000 అని 2023 నుంచి, అంటే 2 years నుంచి కంటిన్యూగా కౌంట్ చేస్తే 9 lakhs అయిందని అందులో ఉంది పేపర్లలో. ఓకే, మీరు కట్టలేకపోయినరా అది? మేడం మీరు కట్టలేకపోయినారా? అంటే నేను మామూలుగా పెయింట్ వర్క్ చేసుకుంటాను ఊర్లో. అయితే నేను అంత అమౌంట్ నా దగ్గర లేదు. ఇంకోటి నాకు కరెంట్ షాక్ కొట్టింది, నేను కరెంట్ పని చేస్తాను. అయ్యో, ఆ కరెంట్ షాక్ కొట్టి, ఇంకోటి ఈమె ఎప్పుడైతే నన్ను మోసం చేసిన ఫీల్ తోటి నేనేమైందంటే డిస్టర్బ్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, మా వాళ్ళు నన్ను చచ్చిపోతాడేమో అని చెప్పి నన్ను కాపాడుతూ ఈ 2 years నుంచి నన్ను కాపాడమే సరిపోయింది. నేను కోర్టుకి వెళ్ళలేకపోయాను మేడం. ఓకే, అందుకోసం నేను మళ్ళీ రీసెంట్ గానే పెట్టుకున్నాను. అంటే ఒక 5 years లో 20లో అయితే కేసు, నేను రీసెంట్ 1 week ముందే లాయర్ దగ్గరికి వెళ్ళి అని ఫైనల్ అవుతున్నాయని చెప్పేసి లాయర్ కనెక్షన్. అంతకుముందు నేను లాయర్లు పెట్టుకోలేదు, అడ్వకేట్ పెట్టుకోలేదు మేడం. ఒక పని చేయండి సార్, ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా స్ట్రాంగ్ అవ్వండి, అందులో నుంచి బయటకు వచ్చి మీ కేసు మీరు ఫైట్ చేసుకోండి. లాయర్ని పెట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. 498 ఏదైతే ఉందో అది హైకోర్టుకి వెళ్ళి మీరు క్వాష్ చేయించుకోండి. సో మీరు హైకోర్టులో క్వాష్ చేయించుకుంటే ఏంటంటే ఆ ఒక్క క్వాష్ మీకు మిగతా మెయింటెనెన్స్కి అన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ కలిసి ఉండాలి అనుకుంటే ఒక కేసు వేయండి, లేదా వద్దు అనుకుంటే డివోర్స్ వేసేయండి. ఏదో ఒకటి కొలిక్కి తెచ్చుకోండి. ఇంక ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎవరి లైఫ్లు వాళ్ళకు ఉంటాయి. సో అది ఇట్లనే సాగకుండా పోతే మొత్తం మీ లైఫ్ అంతా దానికే పోతుంది. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా ఆమె తిరిగి వస్తుందా రాదా దానికి డివోర్స్ వేసేయండి. లేకపోతే ఒకవేళ మీ డివోర్స్ కావాలంటే డివోర్స్ వేయండి. ఆమె తిరిగి రావాలి అనుకుంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పి సెక్షన్ 9 అని ఒకటి ఉంటుంది, అదన్నా వేయండి. రెండిట్లో ఏదో ఒకటి వేసి మొత్తం కేసు వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి మొత్తం క్లియర్ చేసుకోండి. అవునండి, అందుకని మీరు ఏం చేయండి అంటే ఫాల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికండి ఒక్కసారి 498 ఫైల్ అయింది అంటే అది కాస్ట్ చేయించుకుంటే ఏంటంటే మీ మీద వేసిన నిందలన్నీ కూడా అబద్ధాలని చెప్పి తెలియాలి అందరికీ. తెలుసు ఈవెన్ ఆ లోవర్ కోర్టులో ఏదైతే ఫ్యామిలీ కోర్టులో మీ కేసు ఫైల్ అయిందో అక్కడ కూడా క్వాష్ ఆర్డర్స్ పోతాయి. సో మీ మీద పెట్టిన అలిగేషన్స్ తప్పులు అన్నప్పుడు మిగతా కేసుకి మీకు హెల్ప్ అవుతుంది. అది డివోర్సా లేకపోతే మెయింటెనెన్సా దేనికైనా సరే హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఇది క్వాష్ చేయించుకోండి.